నమస్తే, నా పేరు తేజస్విని. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్తునే మార్చివేసిందన్న మంత్రి పయ్యావుల కేశవ్. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో అగ్రస్థానంలో నిలిపిందని వ్యాఖ్య. టీడీపీ ఎమ్మెల్యేలకు అధికార మదంతో మహిళలను అవమానించడం అలవాటుగా మారింది. కూటమి పాలనపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. బ్రాకిష్ వాటర్ ఆక్వా రైతులందరూ అక్టోబర్ నెలాఖరులోపు CIIA రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సూచనలు. మాడపల్లిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. 7వ రోజు రాజాదిరాజ అలంకారంలో గజవాహనంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్తునే మార్చివేసిందని, ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో అగ్రస్థానంలో నిలిపిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కర్నూలులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి వేసిన ఒక్క ఓటు వల్లే రాష్ట్రానికి లక్షల కోట్ల అభివృద్ధి, వేల కోట్ల సంక్షేమం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీ అమలుతో నిత్యావసరాల ధరలు తగ్గి ప్రతి కుటుంబానికి ఏటా 20,000కు పైగా ఆదాయం అవుతుందని చెప్పారు. ఈ ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి లోకేష్ నేతృత్వంలో ఒక బృందం 98,000కు పైగా కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తు చేశారు. 2024లో ఎన్డీఏ కూటమికి మీరేసినటువంటి ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చింది. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒక ఓటు, కూటమికేసినటువంటి ఒక ఓటు 100 లాభాలను కలిగించింది. ఒకే ఒక సంవత్సరంలో కలిగించింది. ఒక ఓటు లక్షల కోట్ల అభివృద్ధి, ఒక ఓటు వేల కోట్ల సంక్షేమం, ఒక ఓటు పోలవరానికి 12,500 కోట్లు, ఒక ఓటు అమరావతికి 15,000 కోట్లు, ఒక ఓటు విశాఖ ఉక్కుకి 11,450 కోట్లు, ఒక ఓటు విశాఖకు రైల్వే జోన్, ఒక ఓటు నేషనల్ హైవేస్ కు 70,000 కోట్లు, ఒక ఓటు రైల్వే ప్రాజెక్టులకు 70,000 కోట్లు, ఒక ఓటు కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్, ఒక ఓటు 1,00,000 కోట్ల BPCL రిఫైనరీ, ఒక ఓటు 1,00,000 కోట్ల ఆర్సిలర్ మెటల్, ఒక ఓటు 16,000 DSC ఉద్యోగాలు, ఒక ఓటు 65 లక్షల మందికి తల్లులకు వందనంతో 15,000, ఒక ఓటు రైతులకు భరోసా డబ్బులు, ఒక ఓటు ఉచిత బస్సు, ఒక ఓటు ఉచిత సిలిండర్లు, ఒక ఓటుతో ఇప్పుడు సూపర్ జీఎస్టీ పేరుతో ధరల తగ్గింపు, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 20,000కు పైగా ఆదా కలిగేలాగా, టూత్ పేస్ట్ నుండి సబ్బుల నుండి సిమెంటు స్టీల్ వరకు, రైతులు కొనేటువంటి ట్రాక్టర్ల వరకు, తినే పదార్థాల మీద ప్రతి కుటుంబంలో ప్రతిరోజు చేకూరేటువంటి లబ్ధి సూపర్ జీఎస్టీతో చేసినటువంటి ఈ జబ్ది ఇంటింటికి తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నారా లోకేష్ గారి నేతృత్వంలో ఒక టీం పనిచేసింది. ప్రైమ్ మినిస్టర్ సాబ్, we have conducted more than 98,000 street corner meetings, awareness camps in the schools, hospitals, in every street on the outreach program on the GST, sir. ఒక ఓటుతో నిన్నటికి నిన్న భారత ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, నారా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర భవిష్యత్తును, దిశను మార్చేటువంటి గూగుల్ సంస్థ విశాఖలో పెట్టుబడులకు కారణం ఈ కూటమి నేతృత్వం అనేటువంటిది సందర్భంగా చెప్తున్నా. ఒక్కసారి చూడండి, కనుల పండుగగా ఉన్నటువంటి నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్ అనేటువంటిది సందర్భంగా చేస్తున్నా. ఒక ఓటు, ఒక సంవత్సరంలో 100 లాభాలు. గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సింధూర్ పేరుతో దేశం సత్తా చాటినటువంటి నాయకత్వం ఒకవైపు, టారిఫ్ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మన వైపు తిప్పేలా చేసినటువంటి నాయకత్వం ఆయనది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి నిరంతరం మన పిల్లల కోసం, మన కోసం, వారి భవిష్యత్తు కోసం శ్రమించేటువంటి నాయకత్వం ఆయనది. చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని
పడిపోయినటువంటి రాష్ట్రాన్ని తన అపారమైనటువంటి అనుభవంతో గాడిన పెడుతున్నటువంటి నాయకత్వం ఆయనది. వీరికి తోడు మరోవైపు బలమైనటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిది. భవిష్యత్ తరాల తల రాతలు మార్చేటువంటి నాయకత్వం ఈరోజు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కూటమి కొనసాగాల్సిందే. ఈ కూటమితోనే రాష్ట్రానికి, మనకు భవిష్యత్తు అనేటువంటిది మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశంలో పాలు పంచుకుంటున్న మనందరినీ ఒక అదృష్టంగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అధికార మదంతో మహిళలను అవమానించడం అలవాటుగా మారిందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 16 నెలల పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల కాలకేయుల్లా మారారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మహిళా నేత కృపాలక్ష్మిపై అత్యంత నీచంగా మాట్లాడిన ఎమ్మెల్యే థామస్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని సీఎం చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దారుణంగా ఎంత సంస్కారహీనంగా మాట్లాడాడో మనందరం వినడం జరిగింది. నిజంగా ఒక మహిళా నాయకురాలు, ఒక దళిత మహిళ, ఆవిడ ఎంతో చక్కగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఒక మహిళ గురించి ఇంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారంటే అతని ధైర్యం ఏంటి? అతని అధినేత అయిన, వాళ్ళ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలా మహిళలను అవమానించినా ఏమీ అనరు అన్న ధైర్యంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎమ్మెల్యే అయిన థామస్ గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మీరు ఎంత నీచంగా మాట్లాడగలరా? ఇంత సభ్యత మరిచి మీరు మాట్లాడగలరా? ఆ మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే, మీ ఇంట్లో మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ థామస్ అనే ఎమ్మెల్యే గారు అడ్డదారిలో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. తీసుకుంటున్న నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా చెప్తూ ఉన్నారు, ప్రతి పనికి కూడా లంచం తీసుకుంటారంట. అలాగే తీసుకుంటే దేవుడు అంటే కూడా లెక్కలేదంట, బూట్లు వేసుకొని పూజలు చేస్తారంట. అలాంటి వ్యక్తికి మహిళలంటే గౌరవం ఎలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంత దారుణంగా మహిళలంటే గౌరవం లేని వ్యక్తి కాబట్టి ఒక దళిత మహిళని కూడా చూడకుండా అంత వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం నిజంగా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే ఎమ్మెల్యే మా కృపాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మీ పార్టీలో ఎమ్మెల్యే ఇంత దారుణంగా మాట్లాడినందుకు అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మా కృపాలక్ష్మి గారు పోలీస్ స్టేషన్ లోని తీసుకుంటే ఎస్సీ కమిషన్ కి, నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ మహిళలంటే గౌరవం లేదు, సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం. ఇలాంటి తప్పుడు పనులు చేసినా ఎటువంటి శిక్ష వెయ్యరు అన్న ధైర్యంతో ఈ రోజు దిగజారిపోయి ఈ విధంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఒక మహిళని, ఒక నియోజకవర్గ సమన్వయకర్త అయిన మహిళని ఈ విధంగా మాట్లాడడం ఎంత దారుణం చెప్పండి. అలాగే తీసుకుంటే ఆవిడ చేసిన తప్పేంటి? తెలుగుదేశం పార్టీ వాళ్ళ మద్యం డన్, అక్రమ మద్యం, ఒక కల్తీ మద్యం డన్ దొరికింది అని దాని మీద ఆవిడ పోరాటం చేశారు, ఫ్లెక్స్ వేయించారు. అందులో తప్పేముంది? నిజమే కదా. మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే బయట పెట్టారు కదా, మీ తంబలపల్లి ఇన్ఛార్జ్ అడ్డంగా అందులో దొరికారు కదా. దాన్ని ఆవిడ చెప్తే తప్పేంటి? అంటే నిజాలని జీర్ణించుకునే ధైర్యం లేక ఈ విధంగా ఆవిడ్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఆవిడ గురించి చాలా నీచంగా మాట్లాడడం నిజంగా ఎంత దారుణం. ఇలాంటి వాళ్ళని ఎందుకు క్షమిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఈ సంఘటనలో మీరు నోరు మెదపట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, మహిళల పట్ల కాలకేయుల్లా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మహిళల విషయంలో. ఈ ఎమ్మెల్యేనే కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు దిగజారిపోయి మహిళలకి వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళ గురించి చాలా దారుణంగా ప్రవర్తించడం, దారుణంగా మాట్లాడడం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళల్ని ఎంత దారుణంగా మీ ఎమ్మెల్యేలు వేధిస్తూ ఉన్నా కనీసం స్పందించట్లేదు, నోరు విప్పట్లేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో మహిళలకి స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళక మీరు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను.
చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, మహిళలు ఎంతగా బాధపడుతూ ఉన్నారు, మీరెందుకు ఏ విషయంలో కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదో నేను అడుగుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప్పునీటి సాంద్రత కలిగిన ప్రాంతంలో ఆక్వా సాగు చేస్తున్న రైతులందరూ తప్పనిసరిగా CIIA రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కలెక్టర్ చదరవాడ నాగరాణి తెలియజేశారు. భీమవరం కలెక్టరేట్ PGRS సమావేశ మందిరంలో బ్రాకిష్ వాటర్ ఆక్వా సాగు రైతులు, మత్స్యశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమై CIIA రిజిస్ట్రేషన్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ దేశంలోనే పశ్చిమ గోదావరి జిల్లాను ఎంపిక చేసి బ్రాకిష్ వాటర్ క్లస్టర్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని అన్నారు. దీని వలన కేంద్ర ప్రభుత్వం CIIA కింద మంజూరు చేసే ప్రయోజనాలు పొందడానికి వీలవుతుందని అన్నారు. రిజిస్ట్రేషన్స్ కి మనం స్పీడప్ చేయాలి అంటే ఏం చేయాలి, అది మీ సహకారం అవసరం ఉంటుంది. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ అందరూ కలిసి చేయాలి. దీని మీద చర్చించడానికి పిలిచాము. అప్సరా రిజిస్ట్రేషన్ అంతా కూడా ఎనివే మీరంతా వచ్చారు కాబట్టి అప్సరా రిజిస్ట్రేషన్ గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్తాను. లేదు అవన్నీ కూడా మనం ఇప్పుడు సాఫ్ట్వేర్లో LPMs కూడా సర్వే నెంబర్స్ పెట్టుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కానీ అందులో ఒక నాన్ ఆక్వా జోన్ది ఆక్వా జోన్లో పెట్టుకునే ప్రక్రియ కూడా నడుస్తుంది. అదొక 25,000 ఎకరాలు నాన్ ఆక్వా జోన్లో ఉంది. ఆక్వా జోన్లో కూడా పెట్టుకుంటున్నాము. అయితే అది పెట్టుకుంటున్నప్పుడు సాఫ్ట్వేర్లో మనల్ని పెట్టమని చెప్పేసి అడిగారు. దాని మీద కూడా కొంచెం క్లారిటీ అడిగాము. నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అగ్రికల్చర్ అండ్ ఆక్వాకల్చర్ తోటి మన కమిషనర్ ఫిషరీస్తో కూడా స్పీడప్ చేయాలి అంటే బ్యాక్ ఎండ్లో యాడ్ చేయాలి అని చెప్పేసి వారిని సమస్య వారు గుర్తించాం. నాన్ ఆక్వాకల్చర్లో ఉన్నది ఆక్వాలో యాడ్ చేసుకునే అనేది అక్కడ రాష్ట్ర స్థాయిలో సాఫ్ట్వేర్లో బ్యాక్ ఎండ్లో పెడితే ఫాస్ట్గా ఉందని చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఒకవేళ అక్కడి నుంచి రెడీ వచ్చి రాకపోయినా మనం అంతా కూడా చేసుకుంటూనే ఉండాలి. తర్వాత కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీలో బ్రాకిష్ వాటర్ మనకి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. అవి మొగల్తూరు నరసాపురంలో ఎక్కువ ఉన్నాయి. మొగల్తూరు 7,000 ఎకరాలు, నరసాపురం 4,000 ఎకరాలు ఉంది. భీమూరులో కొంత 500 అప్రాక్సిమేట్గా చెప్తారు. ఎలగంచిలో కూడా 1,200 ఎకరాలు ఉంది. ఇదంతా కూడా మనం అర్జెంటుగా రిజిస్టర్ చేయించాలి. అయితే మీకు ఇంతకుముందు చెప్పినట్టు నాన్ ఆక్వాలో పెట్టుకోవడం, అక్కడ ఎప్సిడల్ రిజిస్ట్రేషన్స్లో మన VFS అంతా కూడా కంప్లీట్గా టైప్ అయిపోయి ఉన్నారు. ఈ CA రిజిస్ట్రేషన్లో మనకి ఇబ్బంది అవుతుంది. అది చాలా అసలు అయితే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ CAA వారు బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్కి సింపుల్ రిజిస్ట్రేషన్ మెథడాలజీ పెట్టారు. ప్రతి రైతు కూడా వాళ్ళు సొంతంగా ఈమెయిల్ ID ద్వారా లాగిన్ ID పాస్వర్డ్ తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. రైతులకి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో దాంట్లో ఒక ఫెసిలిటేషన్ని ఆలోచన చేశాము. మనకి స్టూడెంట్స్ ఉంటారు కదండి, స్టూడెంట్స్ అక్కడ ఒక 50 మెంబర్స్లో 60 మెంబర్స్లో స్టూడెంట్స్ తీసుకుని స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక 1 డే ట్రైనింగ్ ఇస్తాము. సో వాళ్ళకి మనం ఇన్ఫాన్ పేమెంట్ ఇచ్చేసేస్తే ఒక అప్లికేషన్కి 300 లేకపోతే ఎంత అనుకుంటే మీరు అందరూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.